నాగేంద్ర హాయ్. ఈరోజు కొంచెం రజనీకి క్వశ్చన్స్ అడగాలి. సో మీ నాగుస్ వాళ్ళలాగే మాకు కూడా ఒక మంచి వీడియో తీసి పెడతావా? ఓకే, ఇదిగో నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. హాయ్ రజనీ. ఓకే, ఇప్పుడు రజనీ మనం కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్ గా అడుగుదాం. వీడియో ఉంటే చాలు కదా, ఆడియో అనుకున్న వాయిస్ ఓవర్. నో, ఒరిజినల్ వీడియోనే. నువ్వు మిస్ అవుతావా లేదా? మిస్ అవుతారు. ఓకే, ద బెస్ట్ మూమెంట్ ఈ ఆఫీస్ లో ఏంటి? మేము రీల్ చేసిన మూమెంట్ లో ఒక రీల్ కట్టి పిచ్చి పిచ్చిగా నవ్వాం. పైన భాస్కర్తో మేము అందరం కలిపి రీల్స్ చేస్తారు కదా, ఛానల్ పేరు కూడా చెప్పేస్తే వాళ్ళు ఏమైనా చూస్తారు వెళ్ళి ఒకసారి. నాకు నీ ఫేవరెట్ టీఎల్స్ చెప్పు, ఎవరైనా 2 members. ఓకే, జాషువా ఇంకా రామ్. జాషువా రామ్. ఓకే, ఇంకా 5 members ఫ్రెండ్స్. క్లోజ్ అని, బెస్ట్ అని కాదులే కానీ అందరూ ద క్లోజెస్ట్ పీపుల్ 5 members. శివాని, నాగేంద్ర, భాస్కర్, రజియా, కామెడీ. ఓకే, ఏదైనా ఇదే నీ లాస్ట్ డే అనుకో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ డేలో నువ్వు దేన్ని ఎక్కువ మిస్ అవుతావు ఈ ఆఫీస్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు? మీ ఫ్రెండ్షిప్, మీ అందరి ఫ్రెండ్షిప్. సో నైస్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనలాగే చాలా మంది జాబ్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఇలా గవర్నమెంట్ సెక్టర్ కాకుండా ఇలా ప్రైవేట్ సెక్టర్లో కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్లో కానీ, వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కానీ ఒక టిప్ కానీ మంచిగా నీకున్న ఎక్స్పీరియన్స్తో. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండు డిఫరెంట్. దాన్ని దీంట్లో తీసుకెళ్ళకూడదు, దీన్ని దాంట్లో తీసుకెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఆఫీస్ దగ్గర వదిలేయాలి. ఇంటికి వెళ్ళి ఆఫీస్ గురించి ఆలోచించి దానికోసం బుర్రపాటు చేసుకోవడం, లేదంటే మళ్ళీ ఆఫీస్ ఇంటి టెన్షన్లని ఆఫీస్ తీసుకొచ్చి ఇది చేసుకోవడం, అవన్నీ వేస్ట్. నార్మల్గా ఏదైతే మన ఆఫీస్లో ఉంటామో అది అంతా ఆఫీస్లో చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఎలా ఎంజాయ్ చేయాలో, మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా ఆఫీస్ తర్వాత కూడా. సో ఆ లైఫ్ మంచిగా లీడ్ చేస్తే రెండు బెస్ట్ అడ్వైస్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ పర్సన్తో కలుద్దాం. ఫస్ట్ వచ్చేసి రాహుల్. క్వశ్చన్స్. ఓకే, రాహుల్ నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు ఈ ఆఫీస్లో? సరే, నీ బెస్ట్ నీకు నచ్చే టీఎల్స్ ఇప్పుడు వరకు? టీఎల్స్ ఇంకా ఓకే, జాషువా, వంశీ. ఇంకేమున్నాయంటారు బెస్ట్ మూమెంట్? ఏదైనా ఆఫీస్లో జాయిన్ అవ్వడు. ఓకే, ఇంకేమున్నాయి? 5 members ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్? అబ్బా సే ఏదైనా ఉంది ఇంకా ఆఫీస్లో ఏదైనా చెప్పాలి అనుకుంటే? సరే, ఏదైనా సజెషన్ అంటే ఇచ్చేసేయండి, అంటే మళ్ళీ ఎంప్లాయీస్కి ఏదైనా సజెషన్. మనం చేస్తున్న ఆర్గనైజేషన్ చేస్తున్న వర్క్ కన్నా బెటర్ కంపెనీకి వెళ్ళాలి. ఇప్పుడు ముఖేష్, బెస్ట్ మూమెంట్ ఏంటి ఆఫీస్లో? ఆఫీస్లో బెస్ట్ మూమెంట్ అంటే అనిత నా గర్ల్ ఫ్రెండ్గా రావడం ఈ ఆఫీస్లో. అది నా బెస్ట్ నాకు ఇక్కడ. సరే, నెక్స్ట్ వచ్చేసి నీ టీఎల్స్, నీకు ఫేవరెట్ టీఎల్స్? ఫేవరెట్ టీఎల్స్ జాషువా, ఏంజల్. జాషువా, ఏంజల్. నీ ఫేవరెట్ పర్సన్, వీళ్ళు చాలా ఫేవరెట్ అన్నట్టు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఒక్క పర్టికులర్ ఒక పర్సన్ అంటే మా గ్యాంగ్ అంతా నా ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు మనలాంటి ఎంప్లాయీస్? నేను ఏం ఇస్తానంటే కాంట్రాక్ట్ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వద్దని చెప్తాను. పర్మనెంట్ జాబ్స్, పిఎఫ్ కటింగ్ నా జాబ్స్కి ప్రిఫరెన్సెస్. ఏదైనా సాడ్ మూమెంట్ టైప్లో ఏమైనా ఉందా ఆఫీస్లో?
సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు, అలాగే కాంటాక్ట్ అయిపోతే ఒక్కొక్కరు మనకి క్లోజ్ అయిన వాళ్ళు అసలు వెళ్ళిపోతారు కదా, సో ఏం ప్రతిసారి రజన్ గారు, ఇంకు, రాహుల్, జెపి, పింకీ, మణి. ఫేవరెట్ టీయర్స్? జాషువా, హాల్ది గారు. మీ బెస్ట్ మూమెంట్ ఇన్ ఆఫీస్? మీరందరూ మన ఫ్రెండ్స్ అవుతారు. ఓకే సార్. బాబీ ఇదే నాకు చాలా బెస్ట్ మూమెంట్, ఇంతో చాలా ఎక్కువ మెమరీస్. ఓకే అలాగే. సో సో వీళ్ళకి నేను దొరకడం అదృష్టం ఫ్రెండ్గా. సో ఓకే, ఇప్పుడు ఏదైనా ఇద్దామనుకుంటే ఇలాగా అడ్వాన్స్ ఏదైనా ఇద్దామనుకుంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ బయట ఎంప్లాయీస్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. నాలాగా చిల్ 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 అవుతూ ఎంజాయ్ చేయండి లైఫ్. చెప్పండి, మీకేముంది ఈ ఆఫీస్లో బెస్ట్ కాంటాక్ట్ జాబ్? సో ఎలాంటి మూమెంట్ లేదండి, ఏదో మంచిగా ఫ్రెండ్స్తో అయినా జర్నీ 1 ఇయర్ జర్నీ అంతా బెస్ట్ మూమెంట్. ఓకే, మీకు నచ్చే 2 టీయర్స్ పేర్లు చెప్పండి. జాషువా, జాషువా. ఓకే, ఇంకేంటంటే మీకు ఎప్పుడైనా కోపంలో ఏమైనా వచ్చిందా? ఆఫీస్ లెవెల్ మీద ఆఫీస్ లెవెల్ మీద పర్సన్స్ మీద కోపం వచ్చిందా? చెప్పండి నిరంజన్ గారు, చెప్పండి. అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మనిషి సో ఇంకేంటి 5 మెంబర్స్ ఎవరైనా అయితే మీరు ఏదైనా అడ్వైస్ ఇద్దామనుకుంటే మన లాంటి ఎంప్లాయీస్కి బయట కదా ఏమి ఇద్దామనుకుంటున్నారు? కామన్ మళ్ళీ చెప్పండి. సెక్యూర్ జాబ్ జాయిన్ అవ్వండి. ఓకే, మళ్ళీ వెంటనే జాబ్ అనేది దొరకదు, దానివల్ల సఫర్ అవుతుంది. సెక్యూర్ జాబ్ జాయిన్ అవ్వండి. సో ఓకే, ఈ రోజు మీకు చెప్పేసండి. బాయ్. భార్గవ్. సో భార్గవ్, ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటిని చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ మూమెంట్ ఇన్ ఆఫీస్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 year 2 months అరౌండ్ అవుతుందండి. సో బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు నేను ఒక వర్క్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను నాకు. అండ్ మూమెంట్స్ వచ్చేటంటే ఇక్కడ జరిగిన దివాళీ సెలబ్రేషన్స్ కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నాకు బాగా నచ్చాయి. సో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అని చెప్పాలి. ఓకే, ఇంకా నీకు మంచి పర్సన్స్ లేకపోతే ఫ్రెండ్స్ అనుకో 5 మెంబర్స్ చెప్పు. నాకు బెస్ట్ అడ్మిషన్ అంటే నాకు ఫస్ట్ లోహిత్ వస్తుంది. లోహిత్ అంటే నాకు భాస్కర్ అని ఉన్నాడు. భాస్కర్ గారు మనకి వెంకీ, వినోద్, బస్వా, నెక్స్ట్ మనకి రజనీ ఉంది. వీళ్ళందరూ కూడా నాకు చాలా ఎవరో వాలింగ్ కాదు, చాలా ఆల్మోస్ట్ ఆఫీస్ అంతవరకు నాకు మంచి మార్నింగ్ అండి. బాగా స్పెషల్ అయితే ఎక్కువ ఇంట్లో పడుతున్నాం కాబట్టి సో నీకు ఏదైనా సాడ్ అనిపించే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆఫీస్లో? అంటే దీనివల్ల బాధపడ్డాను అంటే మనుషులు జస్ట్ ఫ్రెండ్స్ వరకు నుంచి వరకు వాళ్ళు కొంతమంది మన బాగా పరిచయం వాళ్ళు సడన్గా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు లాస్ట్ చేసినప్పుడు కొంచెం లాస్ట్ చేసినప్పుడు బాధేసింది. ఓకే, నీ ఫేవరెట్ టీయర్స్ ఇద్దరు? రామ్ గారు భారతి గారు. రామ్ గారు, భారతి గారు. ఓకే, ఇంకా ఏదైనా నువ్వు సజెషన్ చేయాలి అనుకుంటే, సజెషన్ ఇవ్వాలి లేకపోతే అడ్వైస్ ఇవ్వాలి బయట వాళ్ళకి అనుకుంటే ఏమి ఇస్తావు? వేరే కంపెనీ ఎవరో ఒకరు మన ఫ్రెండ్స్ ఏదో జాబ్కి వెళ్ళిపోతున్నారు, లేదా పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారు జాబ్ చేయాలి, ఏదో సాధించాలని, ఏదో ప్రెజర్లో వెళ్ళే బదులు ఏదో ఒకరు వర్కౌట్ అయిపోతే మనం అదే దాంట్లో వెళ్ళిపోతాం అని చూసుకునే దాని బదులు జస్ట్ ఒక మూమెంట్ ఆలోచించి థింక్ చేయండి. అంటే ఒక ప్లాన్ చేయండి. మనకి ఇంటర్నెట్ ఉంది, చాలా రిసోర్స్ ఉంది.
రీసెర్చ్ చేసి ఏదైతే మన కెరియర్ బాగా చూసేసిన బాగుంటుంది, మనకి ఏది బాగా మన స్ట్రెంత్ ఏంటి అనేది మనం ఒకసారి గుర్తించి దాని తగ్గట్టుగా మనం రీసెర్చ్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అనేటోళ్ళు చాలామంది అనుకునే ఉంటారు, చాలామంది చెప్తుంది ప్రెషర్ అనేది ఎక్కడైనా వెరీ కామన్ థింగ్. సో అలాంటప్పుడు మనం ప్రెషర్కి లోబడి వెళ్ళిపోయి తర్వాత డిసప్పాయింట్ అయ్యి అనవసరంగా చేస్తున్నాం, అనవసరంగా మనం ఈ జాబ్లోకి వచ్చాం, లేదా ఈ ఫీల్డ్లోకి అనవసరంగా వచ్చాము, రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఓకే, ఎవరు మాటలు చేయకుండా మనకి మనకు నచ్చినట్లు మనం వెళ్ళిపోవడం. ఇప్పుడు మెయిన్ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ అనేది చేయాలి. చాలా మంచి సజెషన్ మార్గో. Thank you. అండ్ ఆల్ ద బెస్ట్ నీకు కూడా. సో బాయ్ చెప్పేసి. ఆల్ ద బెస్ట్ యువర్ ఛానల్ ఆల్సో. ఓకే, All the థ్యాంక్ best. యూ. Thank you. బాయ్ Bye. సమరేంద్ర గారు, సో ఇన్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ మీ ఆఫీస్ అంటే ఏమి లేదు. ఏం లేదు. పోనీ దర్శనానికి రావాల్సిందంటే అదే నాకన్నా చికెన్ ఉంది సునీత. సునీత నాకు ఏమైనా సపోర్ట్ చేస్తుంది అంటే నేను ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాను తను ఐడియాస్ ఇస్తాను. సో బెస్ట్ మూమెంట్ అనేది దాని నుంచి ఏం లేదు. ఇక్కడ ఉన్నామంటే ఒకడు ఉండేవాడు, వాడు ఉన్నప్పుడు కొద్దిగా ప్రసన్నం ఉండదు. పేరు చెప్పొచ్చు కదా. రానా కదా రానా. ఓకే, 5 మెంబర్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడే రానా గారు రానా వెళ్ళిపోయాడు. ఓకే. రానా, సునీత, సునీత, నెక్స్ట్ సత్య, సత్యప్రియ, నెక్స్ట్ రూపాలి అక్క, రూపాయి. నెక్స్ట్ జగదీష్ ఉన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఓకే, సో మీకు ఏదైనా మీరు ఎవరికైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే, అంటే మనలాగా ఎంప్లాయీస్ మీరు ఏది ఇస్తారు సజెషన్? సజెషన్ ఇవ్వడానికి ఏంటి, అడ్వైస్ ఇవ్వడానికి ఏంటి, మీకు అలాగే ఇస్తారు అది మనసు చెప్తే చేయాలి. కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా సజెషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఫ్యామిలీని ముందు పెట్టేసి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. ఏదంటే ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ మంచి ఒపీనియన్స్ మంచి సజెషన్స్ ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి. ఫ్రెండ్స్ మాటలు అసలు వెనకండి, ఓకేనా? అలా గెలిపాడు ఇలా గెలిపాడు అని చెప్పేసి మనం ఏడుస్తాం. మనకి ఏదైనా ఇస్తే పక్కన మీద ఆటం కదా చేయకండి, మనకి ఏదైనా ఇస్తే అది చేయండి. మనకి దేంట్లో చేయకుండా సజెషన్స్ వస్తే ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ ఏదంటే ఫాదర్ దగ్గర సజెషన్స్ తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా టీఎల్స్, మీ ఫేవరెట్ టీఎల్స్ చెప్పండి. ఇద్దరు ఇక్కడ కళ్యాణ్ అయితే చెప్పారు. కళ్యాణి, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ప్రియాంక. ప్రియాంక. ఓకే, సో థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చినందుకు మీ టైంని. ఇంకా బాయ్ చెప్పేసేయండి. హాయ్. హాయ్ హాయ్, ఒక చిన్న వీడియో చేస్తున్నాను. Okay. ఆ వీడియో కోసం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఏంటని Okay. మీరు మంచిగా చెప్పాలి, ఓకేనా? Sure. ఆఫీస్ గురించి అడుగుతాను అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆఫీస్ లో ద బెస్ట్ మూమెంట్ ఏంటి? ఓకే, ఫస్ట్ నాగేంద్ర. నాగేంద్ర నువ్వే చెప్పు. నువ్వే చెప్పండి. సరే నేను చెప్తాను. సరే, బెస్ట్ మూమెంట్ కదా, బెస్ట్ మూమెంట్. మేము రీచ్ చేసే ప్రతిదీ నాకు బెస్ట్ మూమెంటే ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాక. సో అది ఓకే, మీకు అలా ఎలా అనిపించింది, అంటే ఐడియా ఎలా వచ్చింది రీల్స్ చేయాలి అంటే మంచిగా ఆ ఫన్ మూమెంట్స్ అని క్రియేట్ చేసుకోవాలి అనేది? యాక్చువల్లీ ఈ కంపెనీ జాయిన్ అప్ ముందు నుంచి మేము చేసేవాడిని. ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో మెమరీస్ చాలా రీల్స్, ఫన్ రీల్స్ ఉంటాయి వీళ్ళవి. ఛానల్ నాగు స్వాడ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ ఉంటుంది. సో మచ్. సో వాళ్ళతో మెమరీస్ కలెక్ట్ చేయడం అనేది నాకు ఇష్టం. సో అందుకే అలా ఫన్ రీల్స్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ ఫేవరెట్ టీఎల్స్ ఇద్దరు? జాషువా అండ్ ఏంజల్. జాషువా, ఏంజల్. ఓకే, నువ్వు ఏదైనా అంటే బయట ఎంప్లాయీస్కి అంటే వేరే ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే నువ్వు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తావు? అంటే సజెషన్ మీన్స్ చిన్న టిప్ లాగా యాజ్ ఎ ఎంప్లాయీ. సజెషన్ అంటే కాంట్రాక్ట్ జాబ్స్ ఎప్పుడు చేయకూడదు. సో ఎందుకంటే అది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది. అండ్ అటు మనకి ఫ్రెండ్స్ చాలా బాండ్ ఎక్కువైపోతుంది. వాళ్ళు వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది. అండ్ అటు కాంట్రాక్ట్ అయితే మళ్ళీ మనం వెతుకోవడం స్టార్ట్ చేయాలి. వెతుక్కోవడం మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ సో వెతుక్కోవాలి. స్టార్ట్ చేసేది ఏదో మంచి కంపెనీలో పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి నా సజెషన్. ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళకి ఏదైనా నువ్వు చెప్పదలుచుకున్నావా? చెప్పలేక ఆగిపోయి ఇప్పుడు చెప్పదలుచుకున్నావా ఏదైనా? అలా ఏం లేదు. నేను యాక్చువల్లీ అందరితోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుంటాను. అప్పటికప్పుడు నా తప్పు ఉంటే నేను వెళ్ళి సారీ చెప్తాను. బట్ అలాంటి సిచ్యువేషన్ ఏం లేవు.
సో అన్ని క్లియర్, ఆల్ క్లియర్. ఆల్ క్లియర్, ఫుల్ హ్యాపీనెస్ తో వెళ్తాను. థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంకా శివు, నీ బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఆఫీస్? ఈ ఆఫీస్లో నేను ప్రతిరోజు కూడా నా బెస్ట్ మూమెంట్ నా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం Okay. కానీ క్యాబ్లో కానీ డే 1 నుంచి కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూనే వచ్చాను. మీ ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ చెప్పు నీ ఫేవరెట్. నాగేంద్ర, జిన్ని, ఇంకా యశ్, కోమలి, భాస్కర్ అన్న. ఇంకా నీకు ఫేవరెట్ టీఎల్స్ ఇద్దరు? నాకు వచ్చేసి ఏంజిల్, రామ్. ఏంజల్, రా. ఓకే, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే వేరే ఎంప్లాయీస్కి ఏదైనా సజెషన్ టైప్లో, చిన్న టిప్ టైప్లో ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నేను వచ్చేసి అయితే కాంట్రాక్ట్ బేస్ జాబ్ అయితే అసలు ఇప్పటికీ జాయిన్ అవ్వకూడదని అది ఉంది. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, శాలరీ ఎక్కువ ఉందని లేదంటే టైమింగ్స్ బాగుందని ఇంకేదైనా రీజన్ వల్ల కాంట్రాక్ట్ బేస్ జాబ్ జాయిన్ అయ్యారు అంటే ఆ ఎమోషన్స్కి వర్క్ పరంగానే ఏ విధంగా అటాచ్ అయిపోయాము అంటే అది వదిలి వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. సో ద బెస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తక్కువ శాలరీ అయినా పర్మనెంట్ జాబ్ ఉండేలాగానే చూసుకోవాలి. రేపు పొద్దున్నే అది ఏదైనా విషయం మీద క్వశ్చన్ చేసినా మనం తిరిగి క్వశ్చన్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ఓకే, థ్యాంక్ యూ శివాని అండ్ నాగేంద్ర. Thank you. Please do subscribe to Raju's Timer channel. and Nagesh World also. Thank Okay, you. bye.